హలో మావా, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవన్ వాజర్స్ వరల్డ్. ఇవాళ మనం మంచి బయట కలపబోతున్నాం. ఈ బయటతో మనకి ఎన్ని చేపలు పడ్డాయి, ఏంది కథ అనేది అయితే ఫుల్ వీడియో చూసేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతుంది. మనకైతే చాలా మంచి మంచి సైజ్ చేపలు అయితే పడ్డాయి. సో మధ్యలో కొన్ని టిప్స్ అయితే చెప్తా మీకు. ఎక్కడ కూడా వీడియో అయితే మిస్ కాకండి. మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మాత్రం వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేసుకోండి. మరిన్ని మీకు లొకేషన్స్ ఇంకేమైనా కావాలని డిస్కషన్స్ మీరు ఏమైనా కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లోకి అయితే జాయిన్ అయిపోండి. భయ్య చాలా మంది అయితే రవ్వు బయట ఎట్లా కలపాలని అయితే మనకైతే మెసేజ్ చేస్తారు. సో వాళ్ళ కోసం అయితే మనం రవ్వు బయట అయితే కలుపుతున్నాం. ఈ బయట అనేది రవ్వుకి, గ్యాస్ కట్కి, అదే మిరుగంకి అయితే మంచిగా వర్క్ అవుతుంది. కొంచెం మీరు ఎక్కువ తౌడు కలుపుకుంటే బొచ్చలు కూడా వర్కౌట్ అవుతుంది. సో ఈ రవ్వు బయట అయితే మనం 3 కిలోల తౌడుతో కేక్ చూర అయితే కలుపుతున్నాం. ఈ కేక్ చూర భయ్య మనకి కేక్ ది వేస్టేజ్ అయితే బేకరీలో దొరుకుతుంది. మీ ఇంటి పక్కన ఎక్కడైనా బేకరీస్ ఉంటే అక్కడికైతే వెళ్ళి అడగండి, వాళ్ళు ఇచ్చేస్తారు మీకు కేక్ ది వేస్టేజ్. మనకి దాంతో పాటు మనకి అంగన్వాడి పిండి కూడా కావాలి. అంగన్వాడి పిండి ఒక అర్ధ కిలో అయితే వేసుకోండి. 3 కిలోల తౌడుకి ఒక అర్ధ కిలో అంగన్వాడి పిండి వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ పాంప్లెట్లు అయితే పడే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. సో చూసేసుకోండి. ఫైనల్గా ఈ 3 అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీరైతే ఇగో ఈ వెనలా ఎసెస్ అయితే వేసుకోవాలా. వెనలా ఎసెస్ మనకి సూపర్ మార్కెట్లో అంటే కొన్ని ఇన్స్టామార్ట్ అట్లా దాంట్లో మీకు అయితే దొరికేస్తుంది. ఈ వెనలా ఎసెస్ అనేది డైరెక్ట్ వేయకుండా గ్లాసులో కొన్ని వాటర్ తీసుకొని అలా మనం కోటర్ కలిపినట్టయితే వెనలా ఎసెస్ కలిపేసి కొన్ని నీళ్ళతో కలిపేసి అయితే వేసేసుకుంటే మంచిగా వర్కౌట్ అవుతుంది. డైరెక్ట్ వేసినామంటే ఒకటే కాడ జమ అయిపోయి ఒకటే కాడ ఫ్లేవర్ అనేది అయితే కనిపిస్తుంది. భయ్య యాక్చువల్లీ అయితే మనం గోధుమ పిండి వేయాల్సిన అవసరం లేదు, కానీ నేనైతే వేస్తున్నా. గోధుమ పిండి వేస్తే ఏమవుతుంది అంటే ఫీడర్ పిండి ఎక్కువసేపు ఆగుతుంది. సో నేనైతే కొంచెం వేస్తున్నా. మీకు కూడా కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే ఏకపోయినా కూడా నడుస్తుంది, కానీ నేనైతే వేస్తున్నా. ఎందుకంటే ఎక్కువసేపు ఉండాలని ఫీడర్లో పిండి కలుపుడికే నాకైతే స్మెల్ మస్తు అయితే వస్తుంది. టోటల్ కేక్ వాసన తీయగా మంచిగా వస్తుంది. సో ఈ పిండి అంతా నేనైతే మంచిగా బకెట్లో అయితే వేసుకొని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది స్మెల్ బాగా వస్తుంది. ఇంకా సో మనమైతే గ్యాస్ స్టేషన్ పెట్టించుకుని గ్యాస్ పెట్టించుకుంటున్నాం, స్టార్ట్ అయినాం. ఇంకొద్దిసేపటి అయితే డైరెక్ట్ మనం చెరువుగాడ అయితే ఉందాం. ఇగో మేము కష్టపడేది అంటే ఇట్లా ఉంటుంది మాది మేసిరి పని. సారీ, పొలంలో నేను పోతున్నాం. మొత్తం అదే దున్నుడే అంతా. లొకేషన్ బాగుంది. మా బావ ఉన్నాడు వెనకాల. ఇలా ఎక్కువ మంది వస్తలేమో, ఎక్కువ మంది వస్తే ఎక్కువ వాటాలు పోతాయి. ఇక మనమే అన్నీ దెంకోవాలని చెప్పి వస్తున్నాం ఇద్దరమే. చూసాం ఇక ఇట్లా వర్కౌట్ అవుతుంది అనేది. ఎంత స్ట్రగుల్ అయితే పడుతున్నాం. మొత్తం ఇదంతా అయితే చిత్తర్ నీడలు ఉంది. మనం ఈ వాగునైతే అనుసరిస్తూ వెళ్ళను. దాదా ఉంటాయి దా. చివరికి సాధించా. ఈ పోరాటంలో దీనికి వెళ్తా. ఈ పోరాటం మీదనే కొనసాగుతుంది. మీరు మన ఛానల్లో కొత్త విజిట్ అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి ఛానల్కి. డేంజర్ మనం జంగల్ నుంచి అయితే సవారీ చేసుకుంటూ అయితే వచ్చేసినాం. దగ్గర మనం అక్కడ బండి పెట్టేసి ఇక్కడ రానికనే మనకి గంటన్నర టైం పట్టిందంటే ఊహించండి ఎట్లుందో లొకేషన్. మై గాడ్. హియర్ వీ హ్యావ్ ఎ స్పాట్. సో లొకేషన్కి అయితే రీచ్ అయినాం చాలా కష్టంగా. స్పాట్ అయితే ఇదే. ఆల్రెడీ ఇక్కడ యాంగ్లర్స్ ఉన్నారు. తాడుగోలి
ఆ డబ్బాలు అయితే వేసేసినాం, వేసి వెయిట్ చేస్తున్నాం. మేము ఏ డబ్బా పిలుస్తాను ముందు. ఆల్రెడీ బయట ఉన్నది కానీ కొత్త బయట కలుపుతున్నా, చూసాం వర్క్ అవుతుందో కాదు. ధూళి ఎక్కువ చూసిరా ఇది ఎట్లుందో, దారుణంగా ఉంది వాసన మొత్తం. మన పాత ఫ్రెండ్స్ అయితే దర్శనం ఇచ్చేసారు. మీరు వచ్చినంటే ఇక కష్టమే చాలా. వస్తే సక్సెస్ అవుతుంది అందరు. ఒక గాడి ఉంది పోవాలి కనిపిస్తారే బోడే. అరే నువ్వు పో చెప్తాను ఫస్ట్ అయితే. తీసుకో పైకి తీసుకో. వచ్చిందిరా నమ్మకం వచ్చిందిరా. సో ఫైనల్గా అయితే పొజిషన్ నేను తీసుకోవాలి. अंदो చూడండి. खींच लो टाइम नहीं थे ना भाई.
ఉందా చేప? వదిలే వదిలే. గ్యాస్ కట్ ఉంటాయి 2 kgs అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్ షికార్ అయితే అయిపోయింది. అసలైన టాస్క్ ఇదే భయ్య. చేపలు పట్టుడు మ్యాటర్ కాదు భయ్య, పడ్డ చేపల్ని మోసుకొస్తే ఉంటుంది చూడు, అది హైలైట్ టాస్క్ అయితే. సో మోసుకొచ్చిన తర్వాత మళ్ళీ దానిని తీసుకెళ్ళి ఇంటికి పోయి గడగడ అంటే అది ఇంకా పెద్ద టాస్క్. సో బయటనే మేము ఏదైనా క్లీన్ చేయించేసుకుంటాం. మన వీడియో నచ్చినైతే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్ ఛానల్కి అయితే జాయిన్ అయిపోండి. అక్కడ మంచి లొకేషన్స్ ఇంకా ఏమైనా ఉంటే కూడా మీరు తెలుసుకోవచ్చు.